పార్లమెంట్ సమావేశాలలో అమిత్ షా గారు నిండు రాజ్యసభలో మన రాజ్యాంగ ప్రదాత, మన భారతదేశంలో రాజ్యాంగాన్ని జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనం 75 ఇందులో అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతుంటే ఏందా అంబేద్కర్ 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 ఏం పనిలేదా మీకు? ఇన్నిసార్లు అంబేద్కర్ పేరు ఉచ్చరించే బదులు దేవుని పేరు ఉచ్చరిస్తే స్వర్గం అని వస్తుంది నాయన అని చెప్తుండు. అంటే ఏంది? నేను ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎన్నికల ముందే ఒకటి అనుకున్నాం, అప్కి 400 సీట్లు రావాలని నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన ప్రచారం భారతదేశ వ్యాప్తంగా చేసినప్పుడే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఆలోచన వాళ్ళ గుండె అనేది మనం ప్రజల మధ్యన పోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ భారతదేశ ప్రజలు ప్రయత్నం చేసి 240 సీట్లలో ఆగిపోయారు. తర్వాత ఈ శీతాకాల సమావేశాలలో 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేసి చివరి ఘట్టం పార్లమెంట్ సమావేశాలు ముగించేటప్పుడు ఇలాంటి శబ్దాలు మాట్లాడిందంటే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, బీజేపీ వాళ్లకు ఇప్పుడున్న రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏ మాత్రము గౌరవం కానీ ప్రేమ కానీ లేదు. ఈసారి మొత్తం పార్లమెంట్ లో ప్రతిపక్షాలు, ఇండియా కూటమి, కాంగ్రెస్ నాయకుల అందరం కూడా అడిగింది ఏంటంటే, 2 నిమిషాలు అదాని గురించి చర్చ పెట్టండి, 2 నిమిషాలు మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల గురించి చర్చ పెట్టండి, 2 నిమిషాలు సంబాల్లో ఉత్తరప్రదేశ్ లో మసీదులపై దాడులను ఖండించే విధంగా ఒక చర్చ పెట్టండి. అంటే ప్రతిరోజు మేము బయట ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ధర్నాలు చేసి మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళి ప్రశ్నోత్తర సమయాన్ని వృధా చేయొద్దని ప్రయత్నం చేసినా బీజేపీ వాళ్లకు అసలు ఈసారి పార్లమెంట్ లో నడిపించాల్సిన ఇంట్రెస్ట్ లేక కేవలం మా మీద అపవాదాలు మోపడం జరిగింది. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా మాట్లాడినప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోవాలి, రాజ్యసభ రికార్డులలో దాన్ని తొలగించాలి, అమిత్ షా గారు అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి అనేది మనము అడిగినాం. దాన్ని భారతదేశ ప్రజల ముందు తప్పుదో పట్టియాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ కట్టడం. రాహుల్ గాంధీ గారు ఏమంటే, నేనున్నా జరిగింది ఏంటంటే, మేము రోజు ధర్నా చేసేటప్పుడు మకర్ ద్వార్ ముందు ధర్నా చేసేటప్పుడు మేము ఒక సైడ్ చేసుకొని మిగతా వాళ్ళందరూ బీజేపీ ఎంపీలు కానీ అన్ని పార్టీల ఎంపీలు ఎవరైనా హౌస్ పోయేటోళ్ళకు ఒక దారి వదిలిపెట్టేటోళ్ళు. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధంగా మాట్లాడిండు, దేశ ప్రజలు ఆగ్రహానికి గురైతురు అని తెలవంగానే ఏం చేశారంటే, ఏదో విధంగా టాక్టిక్ మారవాలని చెప్పి లాస్ట్ రోజు వాళ్ళు కూడా ధర్నాకు దిగారు. ధర్నాకు దిగినప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కడ కార్యక్రమం చేసుకొని తిరిగి వచ్చేటప్పటికి లోపలికి పోనీయకుండా మొత్తం అడ్డం నిలబడితే రాహుల్ గాంధీ గారు లోపలికి పోతూ వాళ్ళని జరిపే ప్రయత్నంలో వాళ్ళంతలో వాళ్ళు ఒకళ్ళిద్దరు కింద పట్టడం జరిగింది. తర్వాత మేము లోపలికి పోయినాక నేను కూడా రాహుల్ గాంధీ గారితో మేము 5-6 లోపలికి పోయినాం. హౌస్లోకి పోయినాక ఎవరో వచ్చి చెప్పారు ఎవరో కింద పడ్డారు, దెబ్బ తాకిందని చెప్తే మేము మళ్ళీ బయటకు వచ్చినాం. ఆ దెబ్బ తాకిన వ్యక్తిని తీసుకెళ్లి అది అంటే ఆ మెట్ల మీద పడ్డప్పుడు ఏమన్నా దెబ్బ తాకి ఏమన్నా వాళ్ళ మీద వాళ్ళు దాన్ని ఐసీయూలోకి తీసుకుపోయి, అంటే మీకు తెలుసు ఐసీయూ అంటే ఏంది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టి మొత్తం మీడియాని అలర్ట్ చేసి గంటకు ఒక ఎంపీ పోయి పరామర్శిస్తూ, ఇంకా కొంతమంది లోకల్ ఎంపీ బాన్సురా స్వరాజ్ గారు, ఇంకో 2 ఎంపీలు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అని రాహుల్ గాంధీ గారు. ఎందుకు? భారతదేశ ప్రజల ముందు కాంగ్రెస్ నాయకులు, గుండాలు, రౌడీలు ఒక పెద్ద మనిషిని దోషి కింద పడించారు. ఇలాంటి దుష్ప్రచారం చేసి ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నట్టు, నేను ఈ పార్లమెంట్ లో గెలిచిన, ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి మా ఓటర్ మహాశయులకు కూడా అసలు వాస్తవం ఏందో తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మందికి తెలుసు, చాలా మంది చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, చాలా మంది పార్లమెంట్ సెషన్ ని ఫాలో అవుతారు. కానీ
ఎంతో మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమన్నాడో కూడా తెలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనసులో రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న వ్యవహార శైలి గురించి తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.